సూపర్ నేచురల్ ఎలిమెంట్స్, బ్లాక్ మ్యూజిక్, ఇస్లామిక్ థీమ్ తో నిన్న కథలు తీవ్రమైన టెన్షన్స్ లెసన్లతో ఆకట్టుకుంటాయి. 2016లో రిలీజ్ అయిన అలాంటి ఒక గ్రిప్పింగ్ టర్కిష్ హారర్ మూవీ గురించి ఈ రోజు మనం చెప్పుకుందాం. సాధారణంగా లేడీ విలన్లు ఉన్న సినిమాలను ఇన్నింటినో ఇప్పటిదాకా చూసి ఉంటారు. కానీ ఇందులో ఉన్న లేడీ విలన్ క్యారెక్టర్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. ఈ 93 నిమిషాల టర్కిష్ హారర్ మూవీ పేరు వచ్చేసి సిస్సిన్ 3. ఈ మూవీ 2016 సెప్టెంబర్ 2న టర్కీలో రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. IMDb లో ఈ మూవీకి 6.0 రేటింగ్ మాత్రమే ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే సీడెడ్ కాదర్ అనే సోదరులు వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఓర్చాన్ చుట్టూ తిరుగుతుంది. ముగ్గురు చిన్నప్పటి నుండి కలిసి ఉండడమే కాదు సంతోషకరమైన జీవితం గడుపుతారు. ఓర్హాన్ కాదర్ ను పెళ్లి చేసుకుని ఓ ఫ్యామిలీగా సెటిల్ అవుతాడు. అయితే సోదరులు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో చనిపోకుంటారు. తర్వాత సేడెడ్ చనిపోతాడు. వీళ్ళిద్దరితో కలిసి ప్రయాణించిన కాదర్ బతికి బయటపడుతుంది. కానీ వికలాంగురాలు అవుతుంది. ఓర్హాన్ తన భార్య కాదర్ ను కాపాడుకోవడానికి ఒక డెవిల్ తో డీల్ చేస్తాడు. బ్లాక్ మ్యూజిక్ ఉపయోగించి భార్యను కాపాడుకోవాలి అనుకుంటాడు. అతను ఒక షామన్ సహాయంతో కాదర్ ను రక్షించడానికి ట్రై చేస్తాడు. కాన్సిక్వెన్సీ తెస్తుంది. ఓర్హాన్ డీల్ ఫలితంగా కాదర్ పై బ్లాక్ మ్యూజిక్ ప్రభావం పడుతుంది. సూసైడ్ అటెంప్ట్స్ నుంచి మొదలు పెడితే భయంకరమైన ఫలితాలు ఎదురవుతాయి. చివరికి చావు అంచులకు చేరుకుంటారు. ఓర్హాన్ తన ఫేత్ ను రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ మ్యాజిక్ రీబౌండ్ అవుతుంది. అది అతని కుటుంబాన్ని మరింత భయంకరమైన పరిస్థితిలోకి నెట్టేస్తుంది. సినిమా ఒక మోరల్ లెసన్ తో ముగుస్తుంది. సినిమా ఇంటెన్స్ విజువల్స్, భయంకరమైన సీన్స్, ఎమోషనల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను భయపెడుతుంది. ఇంతకీ చివరికి ఆ ఫ్యామిలీ ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డారు అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.